రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను వేధిస్తోంది. చిన్న కాంట్రాక్టులను కూడా వదలడం లేదు. మన ఊరు మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఓ కాంట్రాక్టర్ 4 గదులు నిర్మించారు. దాంతో పాటు వంటగది, బాత్రూమ్ నిర్మాణం చేపట్టారు. పనులు చేసి 2 ఏళ్లవుతున్నా బిల్లులు రావడం లేదు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ ఉదయం పాఠశాల గేటుకు తాళం వేశారు. లక్షల రూపాయలతో పాఠశాల భవనం నిర్మిస్తే బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టర్ మండిపడ్డారు. వెంటనే బిల్లులు చెల్లించాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కూల్ గేటుకు కాంట్రాక్టర్ తాళం వేయడంతో విద్యార్థులు గేటు బయట గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విద్యావేత్తలు, మేధావులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇలా 2023లో మేము స్కూల్లో 2 కన్స్ట్రక్షన్ చేశాము. ఈ దాదాపు ఒక 40 లక్షల రూపాయలతో కన్స్ట్రక్షన్ చేస్తే ఈ 2 సంవత్సరాలు అయితే వాటి వరకు ₹1 బిల్ రాలేదు. దీనికి నిరసనగా ఈరోజు మేము స్కూల్ గేట్ తాళం వేయడం జరిగింది. దీన్ని ఎంఈఓ దృష్టికి తీసుకుపోయి బిల్లులు వచ్చే విధంగా చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం 2 నెలల సంధి నరకం చూపిస్తుంది మాకు బిల్లులు లేకుండా. మా స్కూల్